పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్, అలాగనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, పీసీఓఎస్ అనేది కేవలం ఓవరీస్కి సంబంధించిందో ఆర్ ఓవరీస్ మీద ఫామ్ అయ్యే సిస్ట్లకు సంబంధించిన హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు. అది మీరు అనుకున్న దానికంటే చాలా పెద్దది, చాలా కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూ. అది అర్థం చేసుకోండి. సెకండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ పీసీఓఎస్ పేరుంది కదా, దీన్ని రీసెంట్గా పిఎంఓఎస్ కింద కొత్తగా దీని పేరు మార్చారు, కొత్తగా దీనికి నామకరణం చేశారు. ఎందుకు మార్చారు? ఇది మనకి గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అంటే, బేసిక్గా పీసీఓఎస్ అంటే ఏంటి అండి, దాని ఫుల్ ఫామ్ ఏంటి? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఓకే, ఈ పేరు మనకి ఏం చెప్తుంది, ఏం ఇండికేట్ చేస్తుంది? ఇది ఓవరీస్కి సంబంధించింది, ఆ ఓవరీస్ మీద ఫామ్ అయ్యే సిస్ట్లకు సంబంధించిన హెల్త్ ఇష్యూరా బాబు అని చెప్తుంది. సో డాక్టర్స్ ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఆ సిస్ట్లని బేస్ చేసుకొనే నీకు పీసీఓఎస్ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ కొంతమందిలో ఆ సిస్ట్లు లేకపోయినా సరే వాళ్ళకి పీసీఓఎస్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సిమ్టమ్స్ అవి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కానీ సిస్టులు లేవు కాబట్టి నీకు రోగం లేదురా బాబు అని చెప్పి పంపించేస్తున్నారు. దానివల్ల యాక్చువల్గా హెల్త్ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వట్లేదు. అండ్ డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే, ఈ రీసెర్చర్స్ కానీ సైంటిస్టులు కానీ చెప్పేది ఏంటి అంటే, ఈ పీసీఓఎస్ అనేది కేవలం ఓవరీకి సంబంధించింది కాదు, అది నీ బాడీలో ఉండే రకరకాల హార్మోన్స్ని, నీ మెటబాలిక్ హెల్త్ని దెబ్బతీస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇది అర్థం కావడం కోసమే, అలా మిస్లీడ్ అవ్వద్దనే పీసీఓఎస్ నుంచి పిఎంఓఎస్ కింద పేరు మార్చారు. పిఎంఓఎస్ అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలీ అంటే చాలా, ఎండోక్రైన్ అంటే మీ హార్మోన్స్ అనుకోండి, మెటబాలిక్ అంటే మీ మెటబాలిక్ సంబంధించిన సిస్టమ్ అనుకోండి. సో వీటన్నిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది అర్థం అవ్వడం కోసమే, ఈ అవేర్నెస్ కోసమే పేరు మార్చారు. సో కేవలం పేరు మార్చడం వల్ల ఏమైనా రోగం తగ్గుద్దా? మారదు. బట్ ఏమవుతుంది అంటే, మనకి అర్థమవుతుంది, అవేర్నెస్ పెరిగింది. ఏమని? అరే బాబు, మనం పీసీఓఎస్ అనగానే ఆ సిస్ట్ల వెనకాలనే పరిగెత్తకుండా దానికి కారణమైన మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మెయిన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, మనం ఏమేమి మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, లెస్ మజిల్ మాస్, స్లీప్ క్వాలిటీ, స్ట్రెస్, వీటన్నిటిని సెట్ చేసుకుంటే ఆ ఇష్యూ సాల్వ్ అవుద్ది అన్న అవేర్నెస్ పెరుగుద్ది మనలో. ఓకేనా? సో దిస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. దగ్గర 170 million women are affected because of this PCOS issue. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లేడీస్ ఉన్నా, మీరు లేడీస్ అయినా సరే, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.